నేను డీసీ అని ఒక సినిమా చూసా. ఆ సినిమా చూసిన తర్వాత ఎంత డిసప్పాయింట్ అయ్యానంటే, మీరు కమెంట్స్లోకి వెళ్ళి నన్ను వేసుకునే ముందు నేను చెప్పేది వినండి, మీకే అర్థమవుతుంది ఎందుకు డిసప్పాయింట్ అయ్యాను. ఫస్ట్ థింగ్, ఈ సినిమాలో ఐటమ్ సాంగ్ లేదు భయ్యా. సినిమాలో ఐటమ్ సాంగ్ పెట్టే స్కోప్ లేదు, వాళ్ళు పెట్టలేదు, స్టోరీకే స్టిక్ అయి ఉన్నారు. బట్ స్టిల్ కమర్షియల్ సినిమా అన్నాక అవసరం ఉన్నా లేకపోయినా ఐటమ్ సాంగ్ పెట్టాలి. బయట హీరోయిన్కి 1-2 కోట్ల రెమ్యూనరేషన్స్ తెచ్చుకోవడమా, లేదంటే ఆ సినిమాలో హీరోయిన్గా చేస్తున్న ఆమెకే డాన్స్ నెంబర్ పెట్టించి చేయించడమా, స్టోరీ నుంచి డీవియేట్ అయిపోయి మరి అట్లా పెట్టాలి. కానీ వీళ్ళేమో ఐటమ్ సాంగే పెట్టలేదు, మరి కమర్షియల్ ఆడియన్స్ ఎట్లా చూస్తారు? ఓకే. 2, ఈ సినిమాలో విమెన్ని అసలు ఆబ్జెక్టిఫై చేయలేదు భయ్యా. అంటే ఈ సినిమాలో 2 హీరోయిన్స్ ఉంటారు, అండ్ వాళ్ళిద్దరు క్యారెక్టర్స్ కూడా ఏంటంటే ఒకళ్ళేమో బార్లో సింగర్, ఇంకొకళ్ళేమో ప్రాస్టిట్యూట్, సెక్స్ వర్కర్. కానీ అలాంటి క్యారెక్టర్స్ ఉన్నా కూడా వాళ్ళిద్దరిని ఎంత డిగ్నిఫైడ్ అండ్ రెస్పెక్ట్ఫుల్గా చూపించి వాళ్ళని మనం స్క్రీన్ మీద చూసినంతసేపు మనకి వీళ్ళేదో ఒక ఆబ్జెక్టిఫై అయినట్టు కాకుండా వాళ్ళొక ఇంట్రెస్టింగ్ క్యారెక్టర్ లాగా విత్ రెస్పెక్ట్ మనం చూస్తాం వాళ్ళని. అంత బాగా చూపిస్తే ఎలా హీరోయిన్స్ని, అంత బాగా రాసుకుంటే ఎలా హీరోయిన్స్ని? అవసరం ఉన్నా లేకపోయినా క్లీవేజ్ షాట్స్, మాటకు ముందు మాటకు తర్వాత బయట తీయడం, మంచి సాంగ్, ఎక్స్పోజింగ్ అవి ఉంటాయి కదా, అవేం లేకుండా ఇంత నీట్గా క్యారెక్టర్స్ రాసుకుంటే మాత్రం కష్టం భయ్య. 3, ఈ సినిమాలో వామికా గబ్బి క్యారెక్టర్ ఏదైతే ఉందో ఆమె ఒక సీన్లో వెళ్ళి లోకేష్ కనకరాజ్ క్యారెక్టర్ని కాపాడుతుంది. అంటే హీరోయిన్ వెళ్ళి హీరోని కాపాడుతుందా? ఏంటి భయ్యా ఇది? హీరోయిన్ కాపాడడం ఏంటి? రీసెంట్గా ఫాలో అవుతున్న ట్రెండ్ ప్రకారం ఏంటంటే హీరోయిన్కి 5-10 నిమిషాల క్యారెక్టర్ ఉండాలి. ఆ 5-10 నిమిషాల క్యారెక్టర్లో కూడా హీరో వెనకాల పడిపోతూ అబ్బా సమర్పించుకోవడానికి రెడీగా ఉన్నట్లు అలా ఉంటుంది. రీసెంట్గా నేను చెప్పడం కాదు, అలానే ఫాలో అవుతున్నారు. అండ్ అవసరం ఉన్నా లేకపోయినా ఇందాక నేను చెప్పినట్లు బయట పడేసి క్యారెక్టర్తో సంబంధం లేదు, పల్లెటూరు అమ్మాయి క్యారెక్టర్ అయినా అంతే ఉంటారు, సిటీ అమ్మాయిలైనా అంతే ఉంటున్నారు ఈ మధ్య. బట్ అలా ఉండాలి. కానీ హీరోయిన్ వెళ్ళి హీరోని కాపాడి అంత ఎలివేషన్ హీరోయిన్కి ఇస్తే కష్టం అయ్యో. 4, ఎలివేషన్ అంటే గుర్తొచ్చింది, ఈ సినిమాలో అన్రియలిస్టిక్ ఎలివేషన్స్ ఏమి ఉండవన్నమాట. మనకి స్టోరీ ముందుకు వెళ్తున్న కొద్దీ మనకి కొన్ని హై సీన్స్ ఉంటాయి, కానీ హీరోని కానీ హీరోయిన్ కానీ లేదంటే ఏదైనా ఒక క్యారెక్టర్ని డెమిగాడ్ లాగా చూపించడం అనమాట. వాళ్ళకి ఎదురైన సర్కమ్స్టాన్సెస్ని వాళ్ళు ఎలా ఫేస్ చేస్తారు, మనకి హై వస్తూ ఉంటుంది విత్ ద మ్యూజిక్ అండ్ ద మేకింగ్ అండ్ ఎవ్రీథింగ్. కానీ అట్లా అన్రియలిస్టిక్గా ఎలివేషన్స్ లాంటివి ఏమి ఉండవు. అండ్ లాస్ట్, సినిమాకి పెట్టిన బడ్జెట్ ఆర్ ప్రొడక్షన్లో ప్రతి రూపాయి కూడా మనకి స్క్రీన్ మీద సినిమా చూస్తున్నప్పుడు కనిపిస్తూ ఉంటుంది. లైక్ మనం ఇప్పుడు రీసెంట్గా ఫాలో అవుతున్న ట్రెండ్ ఏంటి? 100 కోట్లు, 200 కోట్లు, 500 కోట్లు, 600 కోట్లు, నోటికి ఎంత వస్తే అంత నంబర్ ఇది బడ్జెట్ అని చెప్పాలి. కానీ సినిమా చూస్తున్నప్పుడేమో కైన్ మాస్టర్ ఎడిట్ అన్నట్టు ఉండాలన్నమాట. అంటే బాహుబలి రేంజ్ బడ్జెట్ చెప్తారు, కానీ అవుట్పుట్ మాత్రం కైన్ మాస్టర్ ఎడిట్ అన్నట్టు ఉంటుంది. కానీ ఈ సినిమాలో ఏదైతే మనకి బడ్జెట్ ఇన్వాల్వ్ అయిందో నాకు ఎగ్జాక్ట్ నెంబర్ తెలియదు, బట్ ఎంతైనా అవనివ్వండి అది మనకి స్క్రీన్ మీద చూసినప్పుడు కనిపిస్తుంది. బీట్ మ్యూజిక్ కానీ, లేదంటే మేకింగ్ కానీ, డైరెక్షన్ కానీ, సినిమాటోగ్రఫీ కానీ, ఎడిటింగ్ కానీ, అన్నీ ఆ క్వాలిటీ అంత మంచిగా ఉందన్నమాట. అలా అయితే ఎలా అసలు నాకు అర్థం కావట్లేదు. ఇన్ని లొట్టలు ఉన్నా కూడా మీరు చూస్తారా? మీకు సర్కాజం అయితే అర్థమైంది అంటే వెళ్ళి చూస్తారు, బికాస్ సినిమా సూపర్ ఉంది.